ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే టోటల్గా మనకి వేకెన్సీ 13,447 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి అంటే 3,35,401 అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగిందండి. అయితే ఇందులో పురుష అభ్యర్థులు చూసుకున్నట్లయితే 131,754 పురుషులు అనే వాళ్ళు అప్లై చేసుకున్నారు. స్త్రీల విషయానికి వస్తే 2,03,647 మంది అప్లై చేసుకున్నారండి స్త్రీలు. అయితే ఈ ఇయర్ చూసుకున్నట్లే పురుషుల కంటే స్త్రీలే మ్యాక్సిమం 70,000 ఎక్కువ ఉండడం జరిగింది. అయితే చాలామంది అయితే అప్లై చేసుకున్నారండి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకున్నారు. దీని ద్వారా మనకి టోటల్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 5,77,417 అప్లికేషన్స్ అనేవి టోటల్గా వెళ్ళడం జరిగింది. ఒక్క కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళతో కలిపి టోటల్ ఇవి. ఓకే. అయితే చూసుకున్నట్లయితే అత్యధికంగా దరఖాస్తులు అనేవి కర్నూలు జిల్లా నుంచి వెళ్ళడం జరిగింది. టోటల్గా 73,605 అనేది. అయితే తక్కువగా అప్లికేషన్ నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళడం జరిగింది. 28,772. ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఒకరికంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ కర్నూలు జిల్లా నుంచి. ఇందులో తక్కువ ఉన్న దానిలో కూడాను ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసే వాళ్ళు ఉంటారు. కేటగిరీ వైజ్గా అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, కానీ టోటల్ అప్లికేషన్స్ అనేది మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే పక్క రాష్ట్రాల నుంచి కూడా కొందరు అప్లై చేసుకోవడం జరిగింది. తెలంగాణ విషయానికి వస్తే మ్యాక్సిమం వీళ్ళైతే 7,000 నుంచి 10,000 మధ్యలో ఉండడం జరిగింది. ఓకే. అయితే ఎస్సీ వర్గీకరణ అమలయ్యింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ మనకి ఇప్పుడైంది 2025 ఏప్రిల్ నుంచి మనకి అమలు అవ్వడం జరిగింది కదా. అయితే ఇందులో కేటగిరీ 1, 2, 3 అనేది మనకి ఇవ్వడం జరిగింది. కేటగిరీ 1కి 1% వాళ్ళు ఉంటారు. కేటగిరీ 2కి సంబంధించింది మ్యాక్సిమం 6.5 వరకు ఉంటారు. నెక్స్ట్ కేటగిరీకి 3 విషయానికి వస్తే జిల్లాల వారీగా అభ్యర్థులు దరఖాస్తుల విషయానికి వస్తే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకి మొత్తం 22,648 మంది అభ్యర్థులు ఉండడం జరిగింది. అయితే వీళ్ళు దరఖాస్తులు 39,235. ఎందుకు ఇన్ని అప్లికేషన్స్ వెళ్ళాయంటే ఒకరికంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేస్తారు కాబట్టి నెంబర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. అయితే ఇందులో పురుష అభ్యర్థుల విషయానికి వస్తే 9,653 మంది పురుషులే అప్లై చేశారు. మహిళలు 12,995 అప్లై చేయడం జరిగింది. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది. జస్ట్ ఓన్లీ ఓవరాల్గా చెప్పడం జరుగుతుంది. కేటగిరీ వైజ్గా అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. విజయనగరం విషయానికి వస్తే టోటల్గా అభ్యర్థులు 18,001 ఉంటే దరఖాస్తులు 31,038 వెళ్ళడం జరిగింది. పురుషులు 7,776, స్త్రీలు 10,225. వైజాగ్ విషయానికి వస్తే 29,000 అప్లికేషన్లు మ్యాక్సిమం అప్లికేషన్స్ 49,000 వరకు వెళ్ళాయి. పురుషులు 11,000 పైబడి, అలాగే మహిళలు 18,000 పైబడి వెళ్ళింది. అలాగే తూర్పుగోదావరి విషయానికి వస్తే టోటల్ అభ్యర్థులు 38,617, దరఖాస్తులు 63,000 పైబడి వెళ్ళాయి. అలాగే పురుషులు 14,000కి ఎక్కువ ఉన్నారు, మహిళలు 24,000కి పైబడి ఉన్నారు. ఓకే. పశ్చిమ గోదావరి విషయానికి వస్తే 25,700 మంది అభ్యర్థులు ఉంటే 42,466 అప్లికేషన్స్ వెళ్ళాయి. ఇందులో పురుషులు 9,000 అబవ్ ఉన్నారు, స్త్రీలు 16,000 ఎక్కువ ఉన్నారు. ఓకే. కృష్ణా విషయానికి వస్తే 19,000కి ఎక్కువ అభ్యర్థులు ఉన్నారు. అలాగే దరఖాస్తులు 35,000 పైబడి ఉన్నాయి. అలాగే పురుషులు 6,000 పైబడి, స్త్రీలు 13,000 పైబడి ఉన్నారు. ఓకే. గుంటూరు విషయానికి వస్తే 25,067 అభ్యర్థులు ఉండడం జరిగింది. అలాగే దరఖాస్తులు 43,000కి పైబడి, అలాగే పురుషులు 8,000కి, అలాగే మహిళలు 16,000 దాటి ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ప్రకాశం విషయానికి వస్తే 21,000 దాటి అభ్యర్థులు ఉంటే 35,000 అప్లికేషన్స్ వెళ్ళాయి. అలాగే 8,000 పైబడి పురుషులు, 12,000 పైబడి స్త్రీలు అప్లై చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ నెల్లూరు విషయానికి వస్తే 15,000 పైబడి అభ్యర్థులు, 28,000కి ఎక్కువ అప్లికేషన్స్ వెళ్ళాయి. 6,000 మందికి దాటి పురుషులు, 9,000 దాటి స్త్రీలు. చిత్తూరు విషయానికి వస్తే 26,000 అప్లికేషన్స్ అభ్యర్థులు ఉన్నారు. అయితే 45,000 పైబడి అప్లికేషన్స్ వెళ్ళాయి. ఇందులో 10,000 దాటే మనకి పురుషులు ఉన్నారు, 16,000 దాటి స్త్రీలు ఉన్నారు. నెక్స్ట్ కడప విషయానికి వస్తే 15,000 మంది అభ్యర్థులు ఉంటే అందులో 29,000 మంది అప్లికేషన్స్ వెళ్ళాయి. అలాగే 6,000 పైబడి పురుషులు అప్లై చేశారు, 9,000 పైబడి స్త్రీలు అప్లై చేశారు.
అనంతపురం విషయానికొస్తే 29,000 మంది అభ్యర్థులు ఉంటే దాటి 50,000 మంది అప్లికేషన్స్ ఎళ్ళాయి. ఇందులో పురుషులు 12,000 దాటి, స్త్రీలు 17,000 దాటి ఉన్నారు. ఓకే. కర్నూలు విషయానికొస్తే 39,977 అభ్యర్థులు ఉంటే ఇందులో అప్లికేషన్స్ 73,605 ఎళ్ళాయి. 16,000 పైబడి పురుషులున్నారు. 23 పైబడి స్త్రీలు ఉండటం జరిగింది. అయితే టోటల్‌గా ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడాను లేడీస్ అనేవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం పార్టిసిపేషన్ స్త్రీలు చాలామంది ఉన్నారండి. ఓకే. ఇది ఓవరాల్‌గా పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, ఏ జిల్లాకి ఎంతమంది అప్లై చేశారనే విషయమే చెప్పానండి. ఇంకా కేటగిరీ వైస్‌గా ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ జిల్లాకి ఎంతమంది అప్లై చేసుకున్నారు, వాళ్ళ యొక్క వేకెన్సీ ఎంతుందో ఆ డిస్ట్రిక్ట్ విషయంలో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే. థ్యాంక్ యూ.